అతిథుల పరిచయం శ్రీ కార్మూర్ నాగేశ్వరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి శాసనసభకు ఎన్నికైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆ జిల్లాకు పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసిన సీనియర్ నేత. ఇక శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, అలాగే శ్రీకాళహస్తి నుంచి 4వసారి శాసనసభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు. ఇక శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ నుంచి సంచలన విజయం సాధించినటువంటి బీజేపీ నేత. ఇక మనతోటి జూపుడు ప్రభాకర్ రావు గారు మరి కొద్దిసేపట్లో ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్, అలాగే శాసన మండలి సభ్యులు. ఇక చిన్నపరెడ్డి గారు నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, అలాగే మంత్రి జానారెడ్డి ప్రత్యర్థి అయినటువంటి ఆయన మీద కేసులు పెట్టారు, కేసులు వచ్చాయి. మరి ఆయనపై ఎందుకు కేసులు పెట్టారో ముందుగా ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు, సబ్ ప్లాను తదితర అంశాలపై చర్చలోకి వెళదాం. ముందుగా చిన్నపరెడ్డి గారు మీరు చెప్పండి, ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాబోతున్నటువంటి బహుశా అయ్యే అవకాశం ఉన్నటువంటి జానారెడ్డి గారితో మీరు ఎందుకు తగాదా పడుతున్నారు? ఆయనకు వ్యతిరేకంగా ఎస్ఎంఎస్లు పంపడం ఎంతవరకు ధర్మం? ఆ రకంగా కేసుల్లో ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఏమిటి అసలు కారణం? రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ప్రధానంగా జానారెడ్డి గారు అవినీతిపరుడు, నిజాయితీ లేని వ్యక్తి. 2009 ఎన్నికలలో నా వెంటబడి ఎట్లా ఓడిపోతున్నానని చెప్పి ఏప్రిల్ 10వ తారీఖు 2009వ తారీఖు నా మీద రైడ్ చేయడం జరిగింది. నా ఔషధ పరిశ్రమ చౌటుప్పల్ ఉన్నా కూడా చౌటుప్పల్ బిలాంగ్స్ టు భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఇట్ ఈస్ నో వే కనెక్టెడ్ విత్ నల్గొండ పార్లమెంట్ ఆర్ నాగార్జున కాన్స్టిట్యున్సీ. అయినా కూడా ఔషధ పరిశ్రమలో దాదాపు 50 మంది పోలీసులతోటి మొత్తం సెర్చ్ చేయించాడు. ఏమైనా దొరుకుతుందేమో ఆయనను ఎలక్షన్ కమిషన్ చెప్పి డిబార్ చేద్దామని, డిస్క్వాలిఫై చేద్దామని. అదేవిధంగా నా ప్రెమిసెస్ ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత నైట్ 12 o'clock వచ్చి భోజనం చేసుకుంటానికి నాకు వసతి ఉంటే ఆ వసతి మీద దాడులు చేయించి అల్లకల్లోలం చేసి వండిన అన్నం కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెదవర పోలీసుల్లో పెట్టించాడు. అంత దుర్మార్గంగా నా మీద వేధింపులు ఆ రోజు పాల్పడ్డాడు. అయినా కూడా నేను ఎంతో ఓపికతోటి సహించుకుంటూ వస్తున్నాను. తర్వాత మళ్ళీ గత 3 సంవత్సరాలుగా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా నా ఔషధ పరిశ్రమ మీద అనేక దాడులు, ఆఫీసర్లను పురమాయించడం, ఔషధ పరిశ్రమ అధికారులను పురమాయించడం, అదేవిధంగా రెవెన్యూ అధికారులను పురమాయించడం, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ను పురమాయించడం, నిత్య పోరాటం చేస్తున్నాను ఆయనతోటి. నాది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ. నేను ఒక ఎన్ఆర్ఐని, ఒక సైంటిస్ట్ను. అమెరికా నుంచి వచ్చి నా మాతృదేశం, నా జన్మభూమి, ఇక్కడ ఏదో చేయాలని సంకల్పంతో అమెరికాలో ఉద్యోగం పోగొట్టుకొని ఇక్కడికి వచ్చి 98లో సెటిల్ అయ్యాను. అప్పుడు ఒక మంచి స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫెసిలిటీ పెట్టి యూఎస్ఎఫ్డి అప్రూవల్ తెచ్చుకున్నాను. టీజీ అప్రూవల్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది. చాలా చక్కని కంపెనీ. నాకు అవార్డ్స్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు త్రూ డిస్ట్రిక్ట్ వేధింపులు పాల్పడుతుంటే నా కార్యకర్తలు జనరల్ గా నా ఫోన్ వాడతారు. నా బిజినెస్ ఫోన్ సెపరేట్ గా నా దగ్గర ఉంటుంది. నా పొలిటికల్ ఫోన్ ఎప్పుడు నా కార్యకర్తలు, నా పిఎల్ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఈ అరాచకాలు ఈ విధంగా జానారెడ్డి చేస్తున్నారని చెప్పి, తెలంగాణ ద్రోహి అని చెప్పి 1000 కోట్ల అక్రమాలు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఉంది. జానారెడ్డి గారు 1978 నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన సుదీర్ఘ కాలం, అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. మరి అలాంటి వ్యక్తి మీద ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదు, ఇలాంటి విమర్శలు రాలేదు. మొట్టమొదటిసారిగా మీతోటి ఎందుకు తగాదా పడింది? మీరు చెప్పే వాటికి ఆధారం ఏమున్నట్లు అనుకోవాలి? మరి మీ ఒక్కరు ఆయన మీద చాలా మంది పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ వారెవరితోటి తగాదా అన్నప్పుడు మీతోటి ఎందుకు వచ్చింది? నేను ఒక సంకల్పంతో వచ్చినాను. నాకు చాలా జాతీయ భావం ఉంది. నాకు ఒక పట్టుదల ఉంది. పేద ప్రజలకు సహాయం చేయాలి, యువతను ఆదుకోవాలి, ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో వచ్చి చాలా కష్టపడి జానారెడ్డి గారికి అవకాశం రాలే. ఆయన నేను అడిగిన దానికి ఒకటే ప్రశ్న, మీ ఒక్కడితోటే ఎందుకు తగాదా వచ్చింది ఆయనకి? మరి అంతకుముందు 6 సార్లు ఆయన గెలిచారు, అంటే 6 ప్రత్యర్థుల మీద గెలిచారు కదా. వాళ్ళు ఎవరు చేయని ఆరోపణ మీరే ఎందుకు చేస్తారు? ఆయన నేను ఒక థ్రెట్ లాగా భావిస్తున్నాడు, ఒక పొటెన్షియల్ పర్సన్. ఒక్క నిమిషం, ఆయన చెప్పేదంతా కూడా అసందర్భంగా ఉందండి. యాక్చువల్ గా ఇవాళ మరి జానారెడ్డి గారికి సుదీర చరిత్ర ఆ తెలుగుదేశంలో కూడా ఉంచి వచ్చున్నారు. అప్పుడు కూడా ప్రత్యర్థులు కానీ ఎవరో కానీ ఈ రకమైన ఆరోపణలు ఎప్పుడు చేయలేదు. ఆయన ఆ రకంగా ఉండే మనిషి కూడా కాదు. ఎవరితోటైనా సరే కలిసిపోయి ఆయన వచ్చిన వాళ్ళకి ఏదో సమాధానం చెప్పుకుని ఇదే మనిషే, కానీ ఒక పెద్ద మనిషి తరాగానే ఉన్నారు. కానీ ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు, చేయరు కూడాను. అటువంటిది ఇప్పుడు ఒకటే ఇక్కడ మనం గమనించవలసింది,
నా ఫోను ఎవరి దగ్గరైనా ఉంటుందని ఆయన మరి అమెరికా నుంచి వచ్చి సైంటిస్ట్ గా ఉన్న వ్యక్తి నా కార్యకర్తలకి నా దగ్గరే ఉంటదంటే వాళ్ళు రేపొద్దున ఏది చేసినా సరే నా కార్యకర్తలు చేశారని అంటారా? ఇది చాలా దారుణమైన విషయం. ఇవాళ సైబర్ క్రైమ్స్ ఎన్ని వస్తున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఎన్నో రకాల మన SMS మన కాల్ లిస్టులు సేకరించే కాడి నుంచి చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆ విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతా ఉంటే నన్ను ఏదిస్తున్నారంటే అంగీకరిస్తున్నట్టుగా ఉంది చిన్నపరెడ్డి గారు. SMS పంపించింది మీ ఫోన్ నుంచి అయితే వెళ్ళిన మాట వాస్తవం. ఫోన్ నుంచి వెళ్ళిపోయినా గానీ నేను చేయలేదు. నేను అయితే జనరల్ గా నా మీద అరాచకాలు చేస్తున్నాను. ఈ మధ్య ఎన్నో రకాలుగా చిత్తశుద్ధితో పనిచేయడానికి, పేద ప్రజలకు ఏదో చేయడానికి ఓ తలంపుతో జాతీయ భావంతో వచ్చానన్న వ్యక్తి మీరు ఎవరో మీ ఫోన్ నే మా కార్యకర్తల చేతిలో ఉంటది ఏదైనా పంపించారేమో నాకు తెలియదంటే రేపు పొద్దున మీరు ఏది చేసైనా సరే అది నాకు తెలియదు మా కార్యకర్తలు చేశారంటే ఎలా కుదరదు? 14 సంవత్సరాల 11 మాసాలు మంత్రిగా పనిచేసిన రికార్డు సృష్టించిన వ్యక్తి మీద మీరు ఈ రకమైన అభాండాలు వేసి నేను చేయలేదంటే మా కార్యకర్తలు చేశారంటే మాత్రం ఇది భావ్యం కాదు. ఈ రకంగా మాట్లాడటం మంచిది కాదు. ఒక అత్యున్నత స్థానంలో పెద్ద మనిషిగా ఎక్కడా కూడా ఇంత ముద్ర లేకున్న వ్యక్తిని ఈ రకంగా మీరు చేయటం మాత్రం భావ్యం కాదు. రైట్. ఫైనల్ గా చెప్పండి చిన్నపరెడ్డి గారు, ఈ కేసుల్లో మరి పొరపాటు జరిగిందని చెప్పి వాళ్ళు కూడా మరి సర్క్యులేట్ చేసుకోవాల్సిన అవకాశం లేదా? ఇప్పుడు ఈ దేశంలో SMS అనేది ఇంతవరకు ఎవరన్నా అరెస్ట్ చేశారా? ఇప్పుడు మేము జాతి ద్రోహం చేయలేదు, ఒక మనిషి యొక్క అక్రమాలు తప్పిదాలు బయట పెట్టాం అంతేగాని అది మీరు రాజకీయంగా ఏమైనా చేయండి. దాని జోలికి మీరు అనవసరంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఫ్లోరైడ్ సమస్య జనరల్ ఆయన స్పందించారా? ఆయన మీదే మీరు కక్షాదింపు చేస్తున్నారన్నది మాత్రం నిర్ధారణ అయింది ఈ రోజున. 100% రాంగ్. అది నా మీద వాస్తవం. మీరే చెప్తున్నారు మా ఫోన్ నుంచి వెళ్ళి అంటున్నారు. మీరు ఒక పెద్ద మనిషిని పట్టుకుని అత్యున్నత స్థానంలో మంత్రిని పట్టుకుని మీరు ఈ రకంగా చేసి చెప్తాను. 10 మంది లీడర్లు ఎవరు వీళ్ళంతా ఎంపీపీలు, మార్కెట్ చైర్మన్లు వీళ్ళతో సంతకాలు చేయించి నా మీద కంప్లైంట్ ఇప్పించాడు నల్గొండ కలెక్టర్. మీరేమో ఔషధ పరిశ్రమ మీద అంటారు. వాళ్ళకి మరి బాధాకరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చుకోరండి. రైట్. ఏదైనా చిన్నపరెడ్డి గారు మొత్తం మీద SMS విషయంలో మీరు ఒప్పుకుంటున్నట్టుగానే కనపడతా ఉంది. మరి అట్లాంటిది ఏదో అదేదో పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పి కేసుని మీరు ఇంకో రకంగా దాన్ని రాజీ చేసుకోవటమో లేదా పొరపాటు జరిగిందని చెప్పి ఒప్పుకుంటే బెటర్ అవుతుందేమో మరి మీరు ఆలోచిస్తారా? SMS లో సారాంశం తెలంగాణ ద్రోహి. ఎందుకంటే ఎట్లా ఆయన సీనియర్ మంత్రిని పట్టుకుని అట్లాంటివి చేయొచ్చు, తప్పు కదా? జానారెడ్డి గారికి సీనియారిటీ తప్ప సిన్సియారిటీ లేదు. ఎందుకంటే నల్గొండ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇప్పటికీ 23 జిల్లాలో 13వ స్థానం అది వెనుకబడిన ప్రాంతంలో. ఫ్లోరైడ్ సమస్య ఉంది. దాదాపు 10 లక్షల మంది ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడుతున్నారు. గ్రామీణ శాఖ మంత్రిగా ఉండి ఏం చేయలేదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏం చేయలేదు, ఏమాత్రం డెవలప్ పెద్ద మనుషులాగా అనిపిస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలకు అత్యంత అవినీతి పరుడు జానారెడ్డి. ఈ రోజు 1000 కోట్లు సంపాదించుండు. అక్రమంగా 17 జల విద్యుత్ కేంద్రాలు హిమాచల్ ప్రదేశ్ లో, కర్ణాటకలో పెట్టాడు. ఆయన మీకు తెలుసో తెలియదు. అది భూములు ఆక్యుపై చేశాడు, భూదందా చేశాడు, అడ్డగోలు భూదందా చేశాడు, 100 కోట్లు సంపాదించాడు. మీరు అమెరికా నుంచి వచ్చి ఒక వ్యాపారం పెట్టుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళ తమ్ముళ్ళు అన్నలో ఎవరు వ్యాపారం చేసుకోవద్దంటారా? వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు కాదు. 2000 హిమాచల్ లో ఏ వ్యాపారం మీరు సాయం చేయాలని నాకు ఫోన్ చేశారు. 2004 నాకు ఫోన్ చేశారు. దయచేసి లైన్ లో ఉండండి. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ లోక్సభ సభ్యులు వారు లైన్ లో ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. హలో చిన్నపరెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. జానారెడ్డి గారి మీద ఆయన ప్రత్యర్థి ఆయన ఆరోపణ ఏంటంటే కక్ష సాధిస్తున్నారు నా మీద అనేది వారి ఆరోపణ. ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు? ఒక్క విషయం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, చిన్నపరెడ్డి గారు రాజకీయాలకు వచ్చింది కొత్తగా. వచ్చిన తర్వాత లేనిపోయినటువంటి అవినీతి ఆరోపణలని ఇదని ఇప్పుడు మీరు టీవీలో మాట్లాడుతున్నప్పుడు కూడా చూసాం. ఎందుకంటే నా సెల్ ఫోన్ నుంచి SMS పోయినాయని అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడంలో అర్థం లేనటువంటిది తెలివి తక్కువ పని. అది ఎవరైనా చేసినా రాజకీయంగా పత్రికలో మాట్లాడితే దానికి ఉండేటువంటి విలువ వేరు, SMS ఇవ్వడం వేరు. ఎందుకంటే
తర్వాత రెండోది, జానారెడ్డి గారు ఏం చేయలేదు ఫ్లోరిన్ సమస్య కంటే. తెలివి ఉంటే ఒకసారి జిల్లాలో ఆయన గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గం గాని నల్గొండ జిల్లాలో గాని గత సంవత్సరం ఈ సంవత్సరం 400 కోట్లు ఇచ్చినారు. మొత్తం జిల్లాలో జరుగుతున్నటువంటి ఫ్లోరిన్ రహితమైనటువంటి మంచినీటి సమస్యకు పరిష్కార మార్గంగానే ఇవాళ ఈ ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తర్వాత బీటీ రోడ్డు లేనటువంటి గ్రామం లేదా నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా జిల్లాలో అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలను అన్ని పార్టీలను కలుపుకొని పోతున్నటువంటి నాయకుడు. ఇప్పుడు చిన్నపిరెడ్డి గారు ఏదో ఆయన మీద పోటీ చేసి ఓడిపోయినారు కాబట్టి ఆయన మీద అసలు నేనే ఆ పార్లమెంట్ సభ్యునిగా ఒకసారి చిన్నపిరెడ్డి గారికి సవాల్ చేశాను. మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆధారాలు సిబిఐకి ఇవ్వండి. జానారెడ్డి గారు మీద ఏ ఆరోపణలు ఉన్నా మీరు ఇవ్వండి, దాంట్లో వెనకపోయేది లేదు. లేకపోతే కోర్టుకు వెళ్లి మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, దాంట్లో వెనకపోయేది లేదు. లేదా మీ ఇవాళ చిన్నపిరెడ్డి గారు ఏదో మొత్తం ఏదో జాతీయవాదిగా పెద్దగా ఇప్పుడే వచ్చినట్టు ఇప్పుడే మొత్తం దేశాన్ని ఉద్ధరించేటువంటి మాటలు సరైనటువంటి కావు. ప్రజలు వినరు, పట్టించుకోరు. అది కాదు ఇక్కడ సమస్య. మీరే స్వయంగా ఒప్పుకుంటున్నారు, నేను ఎస్ఎంఎస్ లో నా ఫోన్ ద్వారా ఇచ్చిన మాట వాస్తవం అని. మరి మీరే ఆ తప్పు చేసి మీరే దాన్ని కప్పు పుచ్చుకుంటానికైనా తెలంగాణ ద్రోహి లేకపోతే ఇంకో ద్రోహి అని మాట్లాడడం చాలా సరైనటువంటి కాదు. అది అవివేకంతో మాట్లాడేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా మీరు టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే మాట్లాడే. రైట్, ఒక్క నిమిషం. వారి మీద ఏముంటే మీరు కూడా సిబిఐకి ఇచ్చుకోండి. రామారెడ్డి గారి మీద ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నా మీరు ఇవ్వండి, తప్పలేదు. సుఖేంద్ర రెడ్డి గారు చిన్నపిరెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. మీకు కావాలంటే సిబిఐకి వెళ్ళి కోర్టుకు వెళ్ళండి అని అన్నారు. అలాంటి మార్గాలు సిబిఐ విచారణకు నేను రెడీ, మీరు కూడా అందరు రండి, నల్గొండలో మాట్లాడుకుందామని చెప్తే ఆయన ముందుకు రాలేదు. సుఖేంద్ర రెడ్డి గారు మా జిల్లా నేతలందరూ మూకుమ్మడిగా ఆయన మీద దాడి చేసి సవాల్ విసిరినారు. ఆయన ముందుకు రాలేకపోవటం ఆయనకు తెలుసు ఆ విషయం. దాడి చేశారు ప్రతి ఒక్కరు నల్గొండ జిల్లా నేతలందరూ కలిసి మాట్లాడుకుందాం, సిబిఐ విచారణ చేసుకుందాం. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ ను, కష్టపడి జీవితంలో పైకి వచ్చినోని, సంకల్పంతో వచ్చి సేవ చేద్దామని వస్తే నన్ను వేధించుకుంటే మీరు ఇబ్బంది పెడుతున్నారు. మీరు అక్రమంగా రాజకీయంలో ఉండి 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు మీరు రండి, నల్గొండ కూర్చొని మొత్తం ఎవరు అక్రమంగా చేసిండ్రు, ఎవరెట్లా సంపాదించుకున్నారు అనేది తెలిసిపోద్ది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బుతోటి ల్యాండ్స్ కొనుక్కున్నా, ఏదైనా ఇండస్ట్రీస్ పెడదామని, యువతను ఆదుకుందాం, అవసర పరిశ్రమలు పెడదాం, జ్యూస్ కు సంబంధించిన దోపిడీ చేయలేదా, దోపిడీ చేసి సంపాదించలేదా, కష్టపడి సంపాదించిన నేను ఫారెన్ కరెన్సీ తీసుకొచ్చిన దేశానికి, ఔషధాలు ఎక్స్పోర్ట్ చేసి ఫారెన్ కరెన్సీ తీసుకొచ్చి మిగిలిన డబ్బు చిన్నపిరెడ్డి గారు ఎవరికి మోసం చేయలేదు. చిన్నపిరెడ్డి గారు ఎంపీ గారు ఇప్పుడు చెప్పారు, దేనికైనా సరే మీరు ఆల్రెడీ మీరు సిబిఐ అయినా కానీ కోర్టు కానీ దేనికైనా వెళ్ళమన్నారు. మీరు ఈ మాటలో ఏమీ లేకుండా మీరు మాట్లాడటం మాత్రం బాగా కాదు. సుఖేంద్ర రెడ్డి గారు ఒకటి, చిన్నపిరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏ ఉన్నా జానారెడ్డి గారి మీద సిబిఐ వేస్తారా లేకపోతే హైకోర్టులో వేస్తారా, దాని మీద ఎవరు వెనకపోయే ప్రసక్తి లేదు. చిన్నపిరెడ్డి గారి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో వేసిన దానికిను తర్వాత ఆయనకున్న డాక్యుమెంట్లన్నీ చాలా తప్పుడు సమాచారం ఇచ్చున్నాడు. అది కూడా ఒక కేసు నడుస్తూనే ఉన్నది. కాబట్టి అన్ని వదిలిపెట్టుకుని నీ మీద ఏ ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేసాయి సిబిఐకి. రామారెడ్డి గారి మీద ఏమున్నాయో కానీ ఎవరి మీద పడితే వాటి మీద బుద్ధ జల్లే కార్యక్రమం సరైనటువంటిది కాదు, అది మంచి పద్ధతి కాదు. రైట్, ఫైనల్ గా డిక్లేర్ చేసిన అత్యంత ఒక నిమిషం నారాయణ గౌడ్ గారు మీరు మాట్లాడండి. నారాయణ గౌడ్ గారు హలో చెప్పండి. నమస్కారం భువనేశ్వర్ గారు. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు ఇంతకుముందు గుత్త సుఖేంద్ర రెడ్డి గారు ఒక మాట మాట్లాడినండి. అవును, నల్లగొండ జిల్లాలో గ్రామీణ అభివృద్ధి కింద బీటీ రోడ్లకు 400 కోట్లు ప్లస్ ఫ్లోరైడ్ నీళ్ల గురించి మాట్లాడినది. అవును,
అదే మా గుండెల మండలానికి వస్తే వెల్లమజాడ, సుద్దాల, తేరాల, ఆంతారము, చిత్తరాంపురము, జామచెట్ల బారి, పల్లెపల్లి ఇక్కడ అని ఒక్కసారి మేము మా ఫ్లోరైడ్ నీళ్ళ పరిస్థితి ఏంది, మా బీరో రోడ్ల పరిస్థితి రెడ్డి గారు వచ్చి ఆ సమస్య పరిష్కరిస్తారు. అది ఒక్కొక్క ఊరికి సంబంధించిన ఇష్యూ కాదు కదా, ఓవరాల్ గా చూడాలి తప్ప. ధన్యవాదాలు. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, 400 కోట్ల రూపాయలు ఇచ్చిన వెంటనే అది అయిపోదు. ఇచ్చిన వెంటనే మీకు దాని తర్వాత ఒకటి అవుతానే ఉంటాయి. ధన్యవాదాలు చంద్రబాబు గారు. ఇక ఈ ఇష్యూ ఇంతటితో ముగిద్దాం. ఎందుకంటే మీరు ఎస్ఎంఎస్లు పంపించినట్టు మీరే ఒప్పుకున్నారు కాబట్టి ఇక అదేదో మీరు సెటిల్ చేసుకోవాల్సిన విషయం. ఏదేమైనా అయితే ఒకవేళ నిజంగానే జానారెడ్డి గారి వైపు నుంచి కక్ష సాధింపు జరుగుతుంటే దాన్ని కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రాజకీయాల్లో కక్ష సాధింపులు అంతా మంచిది కాదు. అయితే సుఖేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, ఇదంతా కావాలని చేస్తున్నటువంటి బురద వేస్తున్నారని. ఏదేమైనా ఇలాంటి వ్యక్తిగత కేసుల విషయంలో రాజకీయాల్లో ఇవి మంచి సంప్రదాయం కింద ఉండదని చెప్తూ ఇక మరో అంశంలోకి వెళదాం.